అధికారం మళ్ళీ డిఎంకేదా లేదంటే అన్నా డిఎంకేదా? అసలు ఇద్దరినీ కాదని విజయ్ ఏమన్నా మ్యాజిక్ చేస్తారు. ఈసారి తమిళనాడులో బీజేపీ చూపించే ప్రభావం ఎంత? ఇవాళ ఓటర్లు తమ తీర్పునివ్వబోతున్నారు. తమిళనాడులో పోలింగ్ ఊపందుకుంది. 4 గంటల్లోనే 37.56% పోలింగ్ నమోదైంది. గత ఎన్నికల్లో ఉదయం 11 గంటల సమయానికి 26.29%, ఇప్పుడు 37.56% పోలింగ్ నమోదైంది. కొంగు మండలంలో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం ఎండలో కూడా క్యూలైన్ కనిపిస్తున్నాయి. ఈసారి యువ ఓటర్లు ఎటువైపు ఉన్నారు అన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు పలువురు రాజకీయ సినీ ప్రముఖులు. మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకి ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. ఈ ఎన్నికల్లో 4023 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. పోలింగ్ ప్రారంభంలో పలుచోట్ల ఈవీఎంల మొరాయింపు కూడా కాస్త ఇబ్బంది పట్టింది. పోలింగ్ సందర్భంగా ఓటర్లు తమ ప్రజాస్వామ్య హక్కుని వినియోగించుకోవాలని మోదీ సైతం పిలుపునిచ్చారు. గత రికార్డులని తిరగరాస్తూ ఈసారి పోలింగ్ శాతం గణనీయంగా పెరగాలని ఆకాంక్షించారు. ప్రజాస్వామ్య పండుగలో పౌరులందరూ చురుగ్గా పాల్గొని పారదర్శకమైన పటిష్టమైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవడంలో తమ వంతు సహకారం అందించాలని ఎక్స్ వేదికగా తన సందేశాన్ని పంచుకున్నారు మోదీ. మా ప్రతినిధి మురళి ఉన్నారు మనకి మరింత సమాచారం. మురళి, చూస్తుంటే ఓట్ల జాతరలాగా కనిపిస్తోంది తమిళనాడులో. అండ్ ఈ అంటే ఖచ్చితంగా భారీగా పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉందన్నది అర్థమవుతోంది 11 గంటల వరకు నమోదైన పోలింగ్ పర్సంటేజ్ చూస్తేనే. సో ఇది ఎవరికి అడ్వాంటేజ్ కాబోతోంది, ఎవరికి డిసడ్వాంటేజ్ కాబోతోంది, ఏం మాట్లాడుకుంటున్నారు తమిళులు? ఇప్పుడు అదే అన్ని పార్టీలో కూడా జరుగుతున్నటువంటి చర్చ. ఈ వస్తున్నటువంటి బారులు తీరు వస్తున్నటువంటి ఓటర్లందరూ కూడా ఎవరి వైపు ఉన్నారు. ప్రస్తుతం నేనున్నాను పెరంబూరు, చెన్నై సిటీలో ఉన్నటువంటి పెరంబూరు నియోజకవర్గం. ఇక్కడ నుంచి విజయ్ పోటీ చేస్తూ ఉన్నారు. టీవీకే చీఫ్ విజయ్ 2 స్థానాల నుంచి పోటీ చేస్తుంటే, ఒకటి పెరంబూరు అలాగే తిరుచి ఈస్ట్, 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ చూస్తే బారులు తీరినటువంటి ఓటర్లు మనకు కనబడుతూ ఉన్నారు. మామూలుగా అయితే చెన్నై సిటీలో అంటే ఎప్పుడు కూడా అర్బన్ ఏరియాలో ఓటింగ్ శాతం అనేది చాలా తక్కువగా ఉంటుంది, కానీ ఆ పరిస్థితి ఎక్కడా కూడా కనబడడం లేదు. ప్రతి నియోజకవర్గంలో, అందులోనూ పెరంబూరు నియోజకవర్గంలో బారులు తీరినటువంటి ఓటర్లు ఉన్నారు. ఇక్కడ కూడా పోలింగ్ శాతం ఉదయం నుంచి చూస్తే కనుక 39% దాటిన పరిస్థితి కూడా ఉంది. సో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా గత 2021 అసెంబ్లీ ఎన్నికల్లో చూస్తే 11 గంటల సమయానికంటే తొలి 4 గంటల్లో కేవలం 26% మాత్రమే పోలింగ్ నమోదైంది. అదే ఈసారి 37.56 అంటే 11% అదనంగా పోలింగ్ అనేది తొలి 4 గంటల్లోనే నమోదైంది. సో ఉదయం అందరూ కూడా భావించారు కొన్ని చోట్ల ఈవీఎంలు పనిచేయలేదు. విజయ్ కూడా ఒక లేఖ కూడా రాశారు ఈసీకి, చాలా చోట్ల రవాణా సౌకర్యం లేక పోలింగ్ కేంద్రాలకు రాలేకపోతున్నారని ఒక లేఖ కూడా రాశారు. కానీ ఇక్కడ పోలింగ్ శాతం చూస్తే మాత్రం గతం కంటే చాలా మెరుగ్గా ఉంది. గత 2021లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 73% మాత్రమే పోలింగ్ నమోదైంది. ఈసారి 80% దాటే అవకాశం ఉంది. 80% ఖచ్చితంగా టచ్ అవుతుంది, దాటే అవకాశం ఉందని ఈసీ కూడా చెబుతోంది. సో ఈసీ పోలింగ్ శాతం పెంచేందుకు ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంది. సో ఈసీ తీసుకున్నటువంటి చర్యల కారణంగానే, ఏర్పాట్ల కారణంగానే పోలింగ్ శాతం పెరిగిందా లేదా ప్రజల్లోనే చైతన్యం వచ్చిందా? సో ఇటీవల అంటే తాజాగా వచ్చినటువంటి దాదాపు 15 లక్షల మంది కొత్త ఓటర్లు ఉన్నారు, యువ ఓటర్లు వీరందరూ కూడా. సో వీరందరూ కూడా ఖచ్చితంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవడం, సో కొత్తగా పార్టీ పెట్టినటువంటి విజయ్ ప్రభావం అనేది కనబడుతోందా? సో ఇవన్నీ కూడా చర్చ జరుగుతున్నాయి. దీనికి తోడు తమిళనాడులో కోయంబత్తూరు నుంచి వేర్కాడు వరకు కూడా ఈ ప్రాంతం మొత్తం, కాట్పాడి ఈ ప్రాంతం, సేలం ప్రాంతం అంతా కూడా కొంగు మండలంగా చెప్తారు. సో ఈ బెల్ట్ మొత్తం కూడా ఇది కర్ణాటక కేరళ సరిహద్దులో ఉంటుంది. ఈ బెల్ట్ మొత్తం కూడా అన్నా డిఎంకేకి మంచి పట్టున్నటువంటి ప్రాంతం. సో మనం ఏపీలో చూస్తే రాయలసీమ ప్రాంతం ఏ విధంగా చెప్తాం, ఆ విధంగా ఇది కొంగు మండలం అంతా కూడా అన్నా డిఎంకేకి మంచి పట్టున్నటువంటి ప్రాంతం. సో ఈ ప్రాంతంలో కూడా విజయ్ ఎఫెక్ట్ ఉంటుందని ముందు నుంచి కూడా చాలా భావించారు. అయితే ఇది విజయ్ ఎఫెక్టా లేకపోతే అన్నా డిఎంకేకి కలిసి వచ్చేటువంటి అంశమా, లేదంటే అధికారంలో ఉన్నటువంటి డిఎంకే మా వైపు రాష్ట్రం అంతా ప్రజలు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మేమే అధికారంలోకి వస్తున్నామని డిఎంకే చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇది ఎవరికి అడ్వాంటేజ్ కాబోతోంది? సో కొద్దిసేపటి క్రితమే డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ కూడా మీడియాతో మాట్లాడారు. సో ప్రజలందరూ కూడా తమ వైపే ఉన్నారు, తీర్పు డిఎంకేకి అనుకూలంగా రాబోతోంది, బీజేపీని తమిళనాడులో అడుగు పెట్టనివ్వబోమని సంచలన వ్యాఖ్యలు కూడా చేసిన పరిస్థితిని కూడా మనం చూసాం. థ్యాంక్ యూ మురళి.